ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 నిజంగా ఎప్పుడెప్పుడు అని చెప్పి ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఐపీఎల్ సీజన్ 4 ఒక వినూత్నంగా చాలా హట్టహాసంగా ప్రారంభమవుతుంది. అందరూ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏం చెప్తారు మీరు ఏపీఎల్ 5? నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఈసారి ఈ ఎడిషన్ ఆఫ్ ఏపీఎల్ ఇట్ విల్ బీ బిగ్గర్, బోల్డర్, బెటర్ అండి. సో ఆ ఎయిమ్తో ముందుకెళ్ళటం జరుగుతుంది. ఇప్పటికే బిగ్గర్గా అంటే గతంలో 6 టీమ్స్ ఉండేవి, దాన్ని 7 టీమ్స్కి పెంచడం జరిగింది. టీమ్ ఫ్రాంచైజీస్ని ఆహ్వానించినప్పుడు మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. గతంలో 75 లక్షలు ఉంటే ఇప్పుడు 2 కోట్లు దాటి యావరేజ్గా రావటం జరిగింది. సో మంచి రెస్పాన్స్ రావటం జరిగింది. అలాగే ప్లేయర్స్ కూడా ఎక్కువ మందికి అవైలబుల్గా ఉండాలి, వాళ్ళకి టీమ్స్ ఎంపిక చేసుకోవడానికి అవకాశం కల్పించాలనే ఆలోచనతో గతంలో సుమారు 400 మంది ఉంటే ఈసారి ఆ పూల్ని 520కి పెంచడం జరిగింది. సో తద్వారా ఎక్కువ మందికి అవకాశం రావాలి, అట్లీస్ట్ టీం ఎంచుకోవటానికి అవకాశం కల్పించాలి ప్లేయర్స్కి అనే ఆలోచనతో పెంచడం జరిగింది. కాబట్టి అన్ని విధాల ఒక పెద్ద స్థాయిలోని ఒక ఏపీఎల్కి ఒక బ్రాండ్ వచ్చే విధంగా, అదేవిధంగా ప్లేయర్స్ని జాతీయ స్థాయిలో ఒక గుర్తింపుకి, ఐపీఎల్ టీమ్స్కి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. వెనకబడి కుటుంబం సంబంధించి గల్లీ క్రికెట్స్ని ఎంతమంది తీసుకొస్తున్నారు? ఈ నేపథ్యంలో ఏం చెప్తారు? ఇది ఇప్పుడు ప్రత్యేకంగా గల్లీ క్రికెటర్స్ని ఎంతమంది తీసుకురావటం అంటే, మీకు ఇందాక నేను చెప్పిన సమాధానానికి భాగమే. 520 మందిని, అంటే సుమారు 100 మందికి గతంలో కన్నా పెంచి 520 మంది టాలెంట్ పూల్ని తీసుకోవడం జరిగిందంటే, ఖచ్చితంగా గల్లీ క్రికెటర్స్ అవనండి, లేకపోతే డిస్ట్రిక్ట్స్లోని క్లబ్ లెవెల్లోని వాళ్ళు ఎంతో కొంత టాలెంట్ గుర్తించిన వాళ్ళనే ఇప్పుడు ఈ 500 మందిలో తీసుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఖచ్చితంగా అలాగా మనకి మట్టిలో మాణిక్యాలు మనకి కనపడే అవకాశం ఉంది ఏపీఎల్ ఎడిషన్లో. కొత్త టీంలు ఏం వస్తున్నాయి ఇప్పుడు ఏపీఎల్ అండర్లో ఈ సీజన్ 4కి? ఇప్పుడు వైజాగ్, అదేవిధంగా గోదావరి జిల్లాలకి సంబంధించి 2 టీంలు అండి, కాకినాడ, భీమవరం. అదేవిధంగా అమరావతి కొత్త టీం ఈసారి పెట్టడం జరుగుతుంది. విజయవాడ టీం ఎలాగా ఉంది. అదేవిధంగా రాయలసీమకు సంబంధించి కూడా 2 టీమ్స్ ఉన్నాయండి. సో 8 టీమ్స్. టాప్ మోస్ట్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరెవరు ఏ టీంలో వస్తున్నారు? ఇప్పుడు మనకి నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇండియన్ టీంకి ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ కూడా ఆడుతున్నారు, ఆయన ఆడుతున్నారు. అదేవిధంగా హనుమ విహారీ గతంలో ఇండియన్ టీం రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా మొన్న ఐపీఎల్ టీమ్స్కి ఆడిన, చెన్నై సూపర్ కింగ్స్కి ఆడిన రషీద్, అదేవిధంగా మరి ముంబై ఇండియన్స్కి ఆడిన సత్యనారాయణ రాజు, అదేవిధంగా పైలా అవినాష్, మరి విజయ్ ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడారో వీళ్ళందరూ కూడా ఈ సీజన్లో ఆడుతున్నారండి. సార్ ఎప్పుడెప్పటి నుంచి జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది? ఇప్పుడు మొదటి ప్రక్రియగా ప్లేయర్స్ ఆక్షన్, అతి కీలకమైనది ప్లేయర్స్ ఆక్షన్ అండి. అది రేపు 14వ తేదీకి, జూలై 14వ తేదీ రాడిసన్ బ్లూలో విశాఖపట్నంలోని ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది. యాక్చువల్ సీజన్ అయితే ఆగస్ట్ 8 నుంచి ఆగస్టు 24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇది గతంలో కన్నా ఎక్కువ మ్యాచ్లు పెట్టి 21 మ్యాచ్లు రౌండ్ రాబిన్ లీగ్ స్టేజ్లోని, అదేవిధంగా 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు పెట్టి ఎక్కువ మ్యాచ్లు పెడితే ఎక్కువగా ప్లేయర్స్కి అవకాశం వస్తుందన్న ఆలోచనతో ఈసారి మ్యాచెస్ కూడా పెంచడం జరిగిందండి. సో ఈ ఆగస్ట్ 28 నుంచి 24 దాకా మ్యాచెస్ జరుగుతాయి. సార్ ఏపీఎల్ బలోపేతమైందా? ఏసీ అండర్లో జరుగుతుందా, లేదంటే ఇండివిజువల్గా ఇది కండక్ట్ చేస్తుందా? ఎంతో ఉదారంగా ఏసీఏ ముందుకొచ్చి పూర్తి సపోర్టు, అనుకున్న రెస్పాన్స్ రాకపోయినా మేము ఉంటాము, ఇది కండక్ట్ చేస్తాము అన్న ఆలోచనతో ఏసీఏ చెప్పినా సరే, ఈసారి రెస్పాన్స్ మాత్రం చాలా అనూహ్యమైన రెస్పాన్స్ రావటం జరిగింది. ఏపీఎల్లో స్వయంగా ఈ టోర్నమెంటు ఈసారి కండక్ట్ చేయడానికి సంసిద్ధం అవుతుందండి. అదే కాకుండా ఏపీఎల్ ఫ్యూచర్లో కూడా ఏపీఎల్ ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతాయి. విశాఖలోనే మ్యాచ్లు ఉంటాయండి ఈసారి. లేదండి, ఎందుకంటే లైవ్ టెలికాస్ట్ ఛానల్స్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అది ఒక
ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఛానల్ ఏదైతే ఈ ప్రముఖ ఛానల్స్ మాట్లాడుతున్నామో వాళ్ళు లైవ్ టెలికాస్ట్ మార్చాలంటే సుమారు 75 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఈసారికి ఇక్కడే అన్నమాట. అంటే ఆగస్ట్ 8 నుంచి 24 వరకు, ఆగస్ట్ 24 వరకు. ఇది ఏపీఎల్ మొత్తం వేదికంతా విశాఖ ఏసీ క్రికెట్ స్టేడియం అయితే అవుతుంది. అయితే ఆగస్ట్ 8 నుంచి 28 వరకు ఈ ప్రక్రియ అయితే సాగుతుంది. అయితే గల్లీ క్రికెట్లను పైకి తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇద్దామనే ఆలోచనతోనే ఈ ఏపీఎల్ అయితే ముందుకెళ్తుంది. అలాగే ఈ సీజన్ 4 చాలామంది అయితే ముందుకు వస్తున్నారు. అలాగే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఈ ఏపీఎల్ చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేస్తాం. కంపల్సరీగా లో లెవెల్ ప్లేయర్స్ అందరికీ ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుందని చెప్పి ఈ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.